మేము మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ పోయినాం అన్నట్టు. అయితే ఈ ఎగ్జిబిషన్ లా అనితా హోమ్ డెకర్స్ అనే ఈ షాప్ అయితే మమ్మల్ని మస్త్ అంటే మస్తు అట్రాక్ట్ చేసింది. వీళ్ళ స్టాల్ ఏం తెలుసా, ప్రతి ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా మస్తు అట్రాక్టివ్ ఉన్నాయి. అంటే మస్తు ఫర్నిచర్స్ మస్తు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది చూస్తారు కదా డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ అయితే చూస్తే పెద్దగా ఉంది కదా, కావాలంటే దాన్ని మడత పెట్టేసి మూలకు పెట్టొచ్చు. చూడండి ఇక ఎంత ఈజీగా ఇట్లా ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. మామూలుగా ఈ డైనింగ్ టేబుల్ ఏంటంటే ఒక రూమ్ అంతా తీసుకుంటది కదా. అదే ఇవాళ రేపట్లో ఏంటంటే ఇక సింగిల్ బెడ్రూమ్లు, హాల్లు, కిచెన్లు అంత చిన్న చిన్న ఉంటున్నాయి కదా, వాళ్ళకైతే ఇది మస్తు యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరన్నా అమ్మ నాన్న వచ్చినప్పుడు అప్పుడు ఈ డైనింగ్ టేబుల్ వాడుకొని మళ్ళీ మూలకు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ ఉంది కదా, ఇదంతా కూడా రిమూవబుల్ అండి. అంటే వెరైటీ కూడా ఇవి కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ ఫర్నిచర్ ఏదైతే కనిపిస్తుంది ఇది ఆర్డినరీ ఫర్నిచర్ కాదండి, ఇది చాలా మంచి ఫర్నిచర్ అన్నట్టు. అంటే యాక్చువల్గా దాని గురించి చెప్పాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇది హై క్వాలిటీ సీజన్ వుడ్ తోని హై క్వాలిటీ కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు అన్నట్టు. అంటే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అంటే వాళ్ళు దాని గురించి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత నేను కూడా వెబ్సైట్కి వెళ్ళి చదువుకుంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇది ఎప్పటికీ కూడా దీంట్లో పురుగు పట్టదు అనేది అర్థమైపోయింది. మీరు కూడా ఒకసారి ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుందండి. మేము కూడా ఒకటి రెండు ఐటమ్స్ తెచ్చుకున్నాం చూడండి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఈ క్వాలిటీ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది. ఇది ఏందా అనుకుంటారు కదా, బ్యాట్ కాదండి, ఇది కూరగాయలు కట్ చేసుకోనికే బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నాము. దీని మీద రాసినది చూడండి, క్రిమద్ హోమ్ డెకర్స్ అండ్ ఫర్నిచర్స్. ఇదే వాళ్ళ వెబ్సైట్ అండి. ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఎవరైతే మీరు సుపీరియర్ క్వాలిటీ కోసం చూస్తారో, మంచి ఇలాంటి వస్తువుల కోసం చూస్తే మాత్రం మీరు ఒకసారి వీళ్ళ నంబర్ అయితే ఇక్కడ కంటిన్యూగా డిస్ప్లే అవుతుందండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా వీళ్ళకైతే కాల్ చేయండి. అండ్ దీని తర్వాత ఇంకొక అట్రాక్టివ్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను, అదే పిక్నిక్ టేబుల్ అండి. ఇది నాకు బాగా నచ్చి కొనుక్కొచ్చానండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం కార్లు వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, మంచిగా డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, ఇది ఎలాగైనా వాడుకోవచ్చు. ఒకసారి దాని డెమో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇది చూడడానికి సూట్ కేస్ లాగా ఉంటుందండి. ఇప్పుడు ఇక ఇలా సెట్ చేస్తే ఏమవుతుంది చూసారు కదండి, ఒక బెంచ్ లాగా అయిపోయింది. హ్యాపీగా దాని మీద కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడైతే ఇది ఇలా సెట్ చేసిన తర్వాత టీపాయ్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఇది నిజంగా మ్యాజిక్ అండి. చూసారు కదండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేస్తే మనకు 4 చైర్స్ వచ్చాయి. ఒక డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, లేకపోతే మనం ఈవినింగ్ ఇంటి ముందు గార్డెన్లో వేసుకోవచ్చు, లేకపోతే మనం ఎక్కడికైనా కార్లో ఎటన్నా వెళ్తే కూడా వెనకాల వేసుకొని పోతే అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ అంబ్రెలా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అండ్ 480 కేజెస్ వరకు మనకు ఇందులో కెపాసిటీ ఉందంటండి. మళ్ళీ దీన్ని ఈజీగా మడత పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. చూడండి ఎలా ఇంత ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. సో అందుకే నాకు బాగా నచ్చి నేనైతే పట్టుకొచ్చేసిన అండి. మీకు ఈ ఐటమ్ నచ్చితే మీరైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసేస్తే మీకు డెలివరీ చేస్తారండి. అండ్ డీటెయిల్స్ కూడా చెప్తారండి. అయితే మనం ఇంకా చాలా ఐటమ్స్ అయితే చూపించేది ఉందండి. దానికన్నా ముందు ఫస్ట్ ఎగ్జిబిషన్లో, మన నాంపల్లి ఎగ్జిబిషన్లో వీళ్ళ అడ్రస్ ఎక్కడ ఉన్నది నేను క్లియర్గా చెప్తాను చూడండి. మీరు కూడా ఎగ్జిబిషన్కి పోయినప్పుడు ఈ వీడియో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎలా వెళ్ళాలనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం అజంతా గేట్లకి లోపల ఎంటర్ అయినాం అనుకోండి, అంటే ఇది గేట్ నెంబర్ 2. అక్కడ నుండి కొంచెం స్ట్రైట్గా వెళ్ళినామంటే మనకు పిస్తా హౌస్ వస్తుందండి. పిస్తా హౌస్ పక్కనే మనకు సరోజినీ నాయుడు ఆర్చ్ అని వస్తుందండి. ఆ దారిలో మనం స్ట్రైట్గా వెళ్ళినామనుకో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఎప్పుడు పెట్టే ఉంటుందండి. అంటే అక్కడ మనకు ఫైర్ ఇంజన్ ఉంటుంది, దాని పక్కనే అంబులెన్స్ ఉంటుందండి. అక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఢిల్లీ స్వీట్ హౌస్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లోనే ఒక చిన్న గల్లీ ఉంటుందండి. దాని లోపలికి వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ లో మన ఈ అనితా హోమ్ డెకర్స్ అనే స్టాల్ అయితే కనిపిస్తుందండి. ఇంకో రూట్ కూడా చెప్తాను చూడండి. మామూలుగా అమ్యూజ్మెంట్స్ ఉంటాయి కదండి, అన్ని ఉయ్యాలలు ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ వచ్చారంటే మీకు గోకుల్ చాట్ కనిపిస్తుందండి. ఆ గోకుల్ చాట్ ఆపోజిట్ లో ఒక చిన్న లేన్ ఉంటుందండి. అందులోకి వచ్చినా కూడా మనకు అప్పుడు రైట్ సైడ్ లో ఈ షాప్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి. అసలు ఇంట్లో హాల్లో వేసుకుంటే అసలు ఆ ఇంటికి అందమే అసలు చాలా అంటే చాలా బాగా వస్తుందండి. వీటికి ఏంటంటే లైటింగ్ కూడా ఉందండి. అసలు లైటింగ్ వేసిన తర్వాత అవి చూడండి అసలు ఇంకా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఇవైతే షూ ర్యాక్స్ అండి. నిజంగా ఇవి నాకు చాలా అవసరము. మా ఇంట్లో ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినా కదా, ఎన్ని చెప్పులున్నా సరిపోవండి, చెప్పులు కొంటనే ఉంటారు, ఆ ఇంటి ముందు ఇట్లా పడిపోతూ ఉంటాయి. అందుకని ఇది మాత్రం నేను జిద్దు పడి పట్టుకొని వచ్చినాను. అది కాక ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే రేట్లు తక్కువనే కాబట్టి పట్టుకొని వచ్చేసిన. ఇదైతే ఇది రోటీ మేకర్ అండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో రెగ్యులర్గా రోటీస్ అయితే ఎక్కువగా చేస్తాము. ఇదైతే బాగుంటుందని చెప్పండి మేమైతే ఇంటికి ఇది కూడా తెచ్చేసుకున్నాము. అంటే దీంట్లో రోటీ చేయడంతో పాటు రోటీ కాలుతుంది కూడా అన్నమాట. ఏం లేదు, సింపుల్గా రోటీ అందులో పెట్టేస్తే ఆ చపాతీ చేసేసుకుంటుంది. దాన్ని జస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తే సాఫ్ట్గా అసలు పూరిలాగా పొంగుతున్నాయండి చపాతీ అయితే. మేము ఇది కూడా తెచ్చేసుకున్నామండి. ఇక్కడ వీళ్ళ దగ్గర గ్యాస్ స్టవ్ల మీద మెగా ఆఫర్ అయితే నడుస్తుందండి. మన దగ్గర ఉన్నటువంటి పాత స్టవ్ ని వాళ్ళకు ఇచ్చేస్తే ఎక్స్చేంజ్ లో కొత్త స్టవ్ మీద 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అయ్యో మేము ఇక్కడికి స్టవ్ తీసుకొని రాలేదు కదా అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ 500 కట్టి మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికే వాళ్ళు గ్యాస్ స్టవ్ అయితే పంపిస్తారండి.
ఇక్కడ సన్షైన్ కంపెనీ వాళ్ళ గ్యాస్ స్టవ్స్ చిమ్నీలు మంచి ఆఫర్లో నడుస్తున్నాయండి. సన్షైన్ అంటే ఆషామాషి కంపెనీ అయితే కాదండి, 1978 నుంచి కూడా ఉంది. గ్యాస్ స్టవ్ అండ్ చిమ్నీ కాంబో ఆఫర్గా 9,999కే వస్తుందండి. చిమ్నీలో కూడా ఫిల్టర్లెస్ చిమ్నీలండి. చిమ్నీ అనగానే మనకు దాని క్లీనింగ్కే చుక్కలు కనిపిస్తాయి కదా, ఇది అటువంటి టెన్షన్ ఏం పడకుండా జస్ట్ క్లీన్ చేయడానికి ఒక్క బటన్ నొక్కితే చాలండి, ఆయిల్ కలెక్టర్లోకి ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. ఇదిగోండి ఈ కలెక్టర్ లోకి తీసేసుకుంటుందంటే హ్యాపీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. తర్వాత సంధ్య నీకు మాయమంత్రం చూపిస్తాను చూడు. ఓం అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా టవర్ ఫ్యాన్స్ అండి. నిజంగా చాలా చల్ల గాలి వస్తుంది. ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే దీన్ని పర్చేస్ చేయలేదండి. ఇదిగో ఇక్కడ చూసారా అండి, ఇవన్నీ కూడా ఇత్తడి ఐటమ్స్ అన్నమాట. ఈ సైడ్ కున్న ఇవన్నీ కూడా కంచు ఐటమ్స్. అంటే మామూలుగా అంటారు కదండి, కంచు మోగినట్లు కనకంబు మోగునా అని చెప్పనని. ఒక్కసారి సౌండ్ వినండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు ఇక్కడ పర్చేస్ చేశారనుకోండి, మన రెఫరెన్స్ ఇస్తే అంటే మా వీడియో ఎస్ఎస్ కపుల్ వీడియో చూసి వచ్చామని మీరు చెప్పారనుకోండి, మీకు 20% డిస్కౌంట్ ఇస్తారండి. అండ్ ఇంకోటి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తారండి. అక్కడ పోయిన తర్వాత నాకు నెట్ ఓపెన్ అవ్వట్లేదు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి, ఎస్ఎస్ కపుల్ నుండి వచ్చామని చెప్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం అండి, సో ఈ ఆఫర్స్ అన్ని ఎగ్జిబిషన్ లోనే ఉంటాయని అనుకుంటున్నారు కదండి, మన రెఫరెన్స్ తో వెళ్తే ఎగ్జిబిషన్ అయిపోయినాక కూడా ఈ ఆఫర్స్ అయితే ఇస్తారండి. అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. అండ్ వాళ్ళ షాప్ కూడా దమ్మాయిగూడలో ఉందండి. దమ్మాయిగూడ అడ్రస్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి, అంటే స్క్రీన్ మీద రన్ అవుతా ఉంది. సో తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనితా హోమ్ డెకర్స్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.